కొండలు ప్రకృతికి అందం పట్టే సంపద. కానీ అదే కొండలు మన కళ్ల ముందే మాయమైతున్నాయంటే కాకినాడ జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడి శంఖవరం గ్రామాల్లో వినిపిస్తున్న ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పులికొండపై ఎవరి కన్ను పడింది? అక్రమ తవ్వకాల వెనుక నిజమేమిటి? D5 న్యూస్ ప్రత్యేక కథనం. నెల్లిపూడి శంఖవరం గ్రామ పరిధిలో గ్రావెల్ తవ్వకాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పచ్చదనంతో కలకల్లాడిన కొండలు ఇప్పుడు గుంతలుగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పగటిపూట కనిపించే కొండలు రాత్రికి రాత్రియే మాయమవుతున్నాయి అనే మాటలు అక్కడి పరిస్థితిని అద్దం పడుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం ఈ తవ్వకాలు ప్రధానంగా రాత్రి వేళల్లో జరుగుతున్నాయని చెబుతున్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహించి పగటిపూట ఆ ప్రాంతాలను సమతలంగా మార్చి ఆనవాళ్లు చెరిపివేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్లయితే రాత్రింబవళ్లు నిరంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం శంఖవరం తహసీల్దార్ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉందని సమాచారం. ఇంత సమీపంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్న అధికారులకు తెలియలేదా? లేదా తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పష్టమైన చర్యలు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే దీనిపై D5 MROను వివరణ కోరగా త్రవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. నా పేరు తాతారావు అండి. నేను ఇక్కడ శంఖవరం తహసీల్దార్ని. అయితే మా శంఖవరం పరిధిలో ఉన్నటువంటి ఏ కొండకి కూడా ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదండి. పర్మిషన్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రావాలి తప్ప మా దగ్గర నుంచి నివేదిక మాత్రం వెళ్తుంది. అలాగని చెప్పిన నివేదికలు ఎవరికి మేము ఇవ్వలేదు, ఎవరికి రికమెండ్ చేయలేదండి. మరి వీళ్ళందరూ ఎలా తవ్వుతున్నారు ఏంటన్నది మరి నాకైతే ఐడియా లేదండి. తవ్వడం మాత్రం తవ్వుతున్నారు, లారీలు మాత్రం వెళ్తున్నాయండి. అంతకు మించి మరి ఇక ఎవరు పర్మిషన్ ఇచ్చారన్నది కూడా నాకు ఐడియా లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా పర్మిషన్ ఇచ్చి ఉండలేదు. దీనిపై ఎటువంటి నివేదిక ఇంకా పై అధికారులకు ఇవ్వలేదు అని అన్నారు. శంఖవరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 2025లో ఉన్న సుమారు 190 ఎకరాల పులికొండ ఈ తవ్వకాల వల్ల తీవ్రంగా దెబ్బతింటోందని సమాచారం. కొండలు కూలిపోతే భూగర్భ జలాలపై ప్రభావం, వృక్ష సంపద నశిస్తే పర్యావరణ సమతుల్యాలపై దెబ్బ. ఇది కేవలం ఒక ప్రాంత సమస్య కాదు, దీర్ఘకాలిక ప్రభావం కలిగించే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంపై స్థానికంగా అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రజలు ఈ తవ్వకాల వెనుక రాజకీయ ప్రోత్సాహం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ పేరు కూడా స్థానిక చర్చల్లో వినిపిస్తోంది. ఈ తవ్వకాలతో ఆమెకు సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులికొండ కూలిపోతుంది, ప్రకృతి నిశ్శబ్దంగా మాయమవుతుంది, కానీ బాధ్యులు ఎవరు అన్న ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తోంది. ఇది కేవలం అక్రమ తవ్వకాల సమస్య లేక పెద్ద స్థాయిలో జరుగుతున్న వ్యవస్థీకృత కార్యకలాపమా? పవిత్ర క్షేత్రం, ప్రకృతి సంపద, ప్రజల విశ్వాసం ఈ మూడు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు స్పందిస్తారా? అక్రమ తవ్వకాలకు చెక్ పడుతుందా? ఇది చూడాలి.